హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే వితౌట్ ఓవెన్తో హాట్ డాగ్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉంటే కేవలం 10 నిమిషాల్లో మాత్రమే చేసేసుకోవచ్చు. అంతేకాకుండా పిజ్జా, బర్గర్ ఇలాంటివి ఏ విధంగా ఉంటాయో సేమ్ అలాంటి టేస్ట్ని ఇచ్చే ఈ హాట్ డాగ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామందికి ఈ హాట్ డాగ్స్ గురించి తెలియదు, కానీ ఈ వీడియో చూశాక ఇంత సింపులా అని మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేస్తారు. అంత ఈజీగా, అంత టేస్టీగా, యమ్మీగా ఉంటుంది ఇది. దీనిని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను దీన్ని ఎగ్తో చేస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు చూడాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని అందులో కొట్టి వేసుకోవాలి. ఎగ్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. దీన్ని ఎగ్తోనే కాకుండా మనము చికెన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ అయితే ఈజీగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ ఎగ్తో చేస్తున్నాను. దీని మీద చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాట్ డాగ్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ విధంగా సపరేట్ చేయకుండా మాత్రమే హాట్ డాగ్స్ని యూజ్ చేస్తారు, కానీ నేను నా వీలు కోసం దీన్ని విడివిడిగా పార్ట్ లాగా చేశాను. తర్వాత మైనస్ని తీసుకున్నాను. మైనస్ని ఈ విధంగా 2 పార్ట్స్ మీద ఒక నైఫ్తో లేదా స్పూన్తో దేంతో అయినా పర్వాలేదు పూర్తిగా మొత్తం అప్లై చేయాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా. ఒకవేళ మైనస్ని ఇష్టపడేవారు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు. ఒకవేళ మైనస్ అంతగా ఇష్టం లేని వారు అయితే స్కిప్ చేసినా పర్వాలేదు. కాకపోతే మైనస్ తోటి టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మైనస్ని వాడడం చాలా బెటర్, కానీ నాకు అంత టైం లేదు కాబట్టి నేను బయట షాప్లో కొనుక్కొచ్చాను. ఒకవేళ మీకు మైనస్ వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్ని ఓపెన్ చేసి మైనస్ వీడియో చూడండి. ఇది వచ్చేసి తందూరి మయో, అంటే తందూరి చికెన్ వాటికి యూజ్ చేసే మైనస్ అన్నమాట. ఇది కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇందులోనే పిజ్జా సాస్ అని కూడా ఉంటుంది, అంటే దీన్ని పాస్తా కూడా యూజ్ చేస్తారండి. దాన్ని కూడా వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇవన్నింటిని వేసుకోవడం కంటే బయట కొనుక్కుంటేనే కాస్ట్ తక్కువగా ఉంటుంది అనుకుంటారు, కానీ నేను వీటిని రిలయన్స్లో తీసుకున్నాను. బై 1 గెట్ 1 అని ఆఫర్లో తీసుకున్నాను. నాకు ఒక ప్యాకెట్కి 30 రూపీస్ పడింది, అంటే రెండింటికి కలిపి 30 రూపీస్ పడింది. అంటే ఒక ప్యాకెట్కి 15 రూపీస్ చొప్పున. ఒక ప్యాకెట్ మనం ఎంత లేదైనా ఒక 20 to 30 టైమ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను సెమీ లిక్విడ్ చీజ్ని యూజ్ చేశాను. నార్మల్ చీజ్ యూజ్ చేసేయడం కంటే ఈ సెమీ లిక్విడ్ చీజ్ని యూజ్ చేసినట్లయితే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది. దీన్ని కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా తీసుకొని 2 వైపులా బన్కి అటు ఇటు స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ హాట్ డాగ్స్ కూడా నేను రిలయన్స్లోనే తీసుకుంటాను. ఇవి ఎక్కువగా రిలయన్స్ స్టోర్లో దొరుకుతాయి. వీటి మీద కూడా చాలా మటుకు ఆఫర్స్ పెడతారు. అంటే నేను తీసుకున్నప్పుడు నాకు ఈ 4 బన్స్ కలిపి 20 రూపీస్కి పడింది. అంటే ఇలాంటి బన్స్ నాకు 4 వచ్చాయి, 20 రూపీస్, అంటే ఈచ్ వన్ 5 రూపీస్కి పడింది. అట్లా నేను ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. తర్వాత దీని మీద టమాటా సాస్ వేసుకుంటున్నాను. దీనివల్లనే రుచి ఎక్కువగా ఉంటుంది. ఇందులో కంపల్సరీగా టమాటా సాస్, చీజ్ కంపల్సరీ వాడాలి. ఈ హాట్ డాగ్స్ని నేను వితౌట్ ఓవెన్తో చేస్తున్నాను. అంటే అందరి ఇళ్ళల్లో మనకు ఓవెన్ అవైలబుల్గా ఉండదు కాబట్టి ఈ విధంగా వితౌట్ ఓవెన్తో కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని నేను ఈ విధంగా వితౌట్ ఓవెన్తో చూపిస్తున్నాను. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు టమాటో, మీకు ఏమైనా ఇంకా ఐటమ్స్ అంటే వెజిటేబుల్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ ఇక్కడ ఆనియన్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. తర్వాత మనము హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఉంది కదండి, దాన్ని కూడా దీని మీద పెట్టుకోవాలి. ఇక్కడ ఆమ్లెట్ని హాఫ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ లాగా మాత్రమే చేయాలి. మామూలు నార్మల్ ఆమ్లెట్ లాగా చేయకూడదు. ఆమ్లెట్ పెట్టిన తర్వాత రెండో బన్ పీస్ని కూడా దీని మీద పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంతకుముందు ఆమ్లెట్ వేసిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కక ముందు, అంటే కాస్త వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ బన్స్ని ఈ విధంగా పెట్టి కాసేపు మూత పెట్టాలి.
ఆయిల్ బాగా వేడెక్కినట్లయితే బన్ తొందరగా మాడిపోతుంది. బన్ మొత్తం వేడెక్కదు, చీజ్ మెల్ట్ అవ్వదు. తర్వాత మూత తీసి ఓపెన్ చేసి బన్ని నిదానంగా వీడియోలో చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. మనము టర్న్ చేసేటప్పుడు బన్ సపరేట్ అవ్వకుండా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉండనిచ్చి ఒక హాఫ్ మినిట్ తర్వాత మూత తీసినట్లయితే రెండో వైపు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా కాలుతుంది. తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. దీనిని ఆమ్లెట్తోనే కాకుండా చికెన్ తోటి, నాన్ వెజ్ తోటి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బన్ మొత్తం వేడెక్కిన తర్వాత ఈ విధంగా చీజ్ మొత్తం మెల్ట్ అయి ఉంటుంది. వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా అయిందంటే పర్ఫెక్ట్గా బన్ మనకు వేడెక్కిందని అర్థం. నెక్స్ట్ దీని మీదే మనం టమాటా సాస్ తోటి మనకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవడమే. ఒకవేళ టమాటా సాసే కాకుండా దీని మీద మైనస్తో కూడా మనకు నచ్చిన విధంగా నచ్చిన షేప్లో ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చూస్తుంటేనే నోరూరించే హాట్ డాగ్స్ మీకు కావాలనిపిస్తుందా? అయితే నా వీడియోని చూసి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. యాక్చువల్గా హాట్ డాగ్స్ని ఈ విధంగా సపరేట్గా చేయకూడదు. నేను నా కంఫర్ట్ కోసం మాత్రమే సపరేట్ చేసి చెప్పాను. మీకు ఒకవేళ పర్ఫెక్ట్ హాట్ డాగ్స్ కావాలనుకుంటే సపరేట్ చేయకుండా వీడియోలో చూపించినట్టు, స్టార్టింగ్లో చూపించినట్టు సగం వరకు మాత్రమే కట్ చేసుకొని అందులోని ఇవన్నీ స్టఫ్ చేయాలి. అలా స్టఫ్ చేయడానికి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ విధంగా సపరేట్ చేసి ఇవన్నింటినీ స్టఫ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈజీ అయిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవుతూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని కొత్త కొత్త ఐటమ్స్ తోటి ఇంకా ముందు వీడియోలోకి మీకు నచ్చిన ఐటమ్స్ని తీసుకొని వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.